మేలును కరువయ్యున్నది. సింహపు పిల్లలు ప్రేమిగలువై ఆకలి యెహోవా ధర్మ శాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మ శాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు చేయునదంతయు సఫలమగును నిత్యము. అతడు చేయునదంతయు సఫలమగును నిత్యము. సతత హరిత పత్రము వలె ఉన్నులలో అతడు. సతత హరిత పత్రము వలె ఉన్నులలో అతడు. ఉండునిలలో అతడు. సింహపు పిల్లలు ప్రేమిగలువై ఆకలి ఆశ్రయించు వారికి మేలు ఆశ్రయించు వారికి మేలు సింహపు పిల్లలు ప్రేమిగలువై ఆకలి. దేవునికి స్తోత్రం. ప్రవచన ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నా వ్యక్తిగతమైన విషయం, ఈ ప్రవచన టీవీ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ఈ టీవీ ఆన్ చేసుకొని ఈ ప్రవచన ఛానల్ సావరిన్ గ్రేస్ చర్చ్ సందేశాలు వింటున్నారు, వాళ్ళ అందరి ఇళ్లలోకి నేను వచ్చేస్తాను. మీరు ఎవరో నాకు తెలియదు వాస్తవంగా. అయితే ఈ ఛానల్ ద్వారా దేవుడు హ్యాజ్ మేడ్ ఎ వే ఫర్ మీ టు కమ్ ఇన్ టు యువర్ హౌసెస్. మీ ఇళ్లలోకి వచ్చేస్తున్నాను, మీ అనుమతి లేకుండా కావచ్చు, లేకపోతే మీ అనుమతితో కావచ్చు. ఎందుకంటే మీరు టీవీ ఛానల్ ఆన్ చేస్తేనే కదా మీ ఇళ్లలోకి వచ్చేది. ఆ విధంగా నన్ను మీ ఇళ్లలోకి రానిచ్చినందుకు దైవ సేవకుడిని చాలా సంతోషకరమైన విషయం. మీ అందరికీ వందనాలు. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కానీ ఈ విషయంలో మీకు వినయంగా మనవి చేసేదంటే, ఒక దైవ సేవకుడిని మీ గృహంలోకి రానిచ్చినందుకు
తప్పనిసరిగా ఆశీర్వాదాలే కలుగుతాయి, మీకు మేలే కలుగుతుంది, కానీ కీడు కలగదు పిల్లలారా. ఒకవేళ మీకేమైనా ప్రార్థన అవసరతలు, సమస్యలు, వ్యక్తిగతమైనవి, కుటుంబ సమస్యలు, మరి ఎలాంటివైనప్పటికీ, శరీరానికి సంబంధించినవైనా పర్వాలే, ఆత్మకు సంబంధించినవి పర్వాలే, మీకోసం ప్రత్యేక ప్రార్థనలు నేను ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాను. నా ప్రార్థనలు దేవుడు తప్పనిసరిగా జవాబిస్తాడని నేను చెప్పగలను. ఎందుకంటే అనేక ప్రార్థనలు, నా వ్యక్తిగత ప్రార్థనలు దేవుడు నాకు జవాబిచ్చాడు. అందుని బట్టి నన్ను ప్రార్థన చేయమని అనేక మంది మరి మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం ప్రార్థనలు చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే సాక్ష్యాలను బట్టి దేవుడు జవాబు ఇచ్చినట్టు నాకు చాలా సంతోషం కలుగుద్ది. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటాను. కనుక మీరు కూడా మీ సమస్యలో నా ఫోన్ నెంబర్ చూసుకొని, వాట్సాప్ నెంబర్ అదే, మీరు చిన్న మెసేజ్ పంపిస్తే మీ కొరకు, మీ దగ్గర నుంచి నేనేమి ఆశించను బిడ్డలారా, మీ చేత మెప్పు పొందాలని, లేకపోతే జనాలు రాబట్టుకోవాలని, పోగు చేసుకోవాలని, అది కేవలం దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని, మత్తయి సువార్త 6:33. సరే, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదు. పరిశుద్ధుడు అయిన దేవా, కృప కలిగి మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, నమస్కారాలు. మరొకసారి నాయన మీ వర్తమానం పంచుకునే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కొన్ని వచనాలు 5వ వచనం నుంచి 11వ వచనం వరకు కొన్ని వచనాలు మేము ధ్యానించుకుంటున్నాం. ఇందులో ఉన్న సారాంశాన్ని మేము పూర్తిగా పొందుకోవడానికి కృప దయచేయండి. మీరు మహిమ పొందండి. వినగలిగిన చెవులు దయచేయండి. అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, లోకపు మాటలు, శరీరానికి సంబంధించిన మాటలు రాకుండా కేవలం ఆత్మకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడడానికి కృప దయచేయమని నీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం గత వారంలో చదివిన వాక్యం మళ్ళీ ఒకసారి చదువుకొని తర్వాత వాక్యంలోకి వెళ్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. ఇప్పుడు 6వ వచనం చదువుతున్నాను. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది. శరీరానుసారమైన మనస్సు ఎవరికి ఉంటుందో వాళ్ళకి మరణం అంట. ఆత్మానుసారమైన మనస్సు ఎవరికి ఉంటుందో వాళ్ళకి జీవము, సమాధానం, పీస్ ఆఫ్ మైండ్. కనుక ఏది కావాలి చెప్పండి? శరీరానుసారమైన మనసు కావాలా, ఆత్మానుసారమైన మనసు కావాలా? నేను గతంలో చెప్పాను, శరీరానుసారులు అంటే మారు మనసు లేని వాళ్ళు, ఆత్మానుసారులు అంటే మారు మనసు ఉన్నవాళ్ళు. ఇదివరకు మాకు కారు డ్రైవర్ ఒక అబ్బాయి ఉండేవాడు. గుడికి వెళ్తాడు, ఆ మందిరంకి రాడు, కానీ ఇంకొక గుడికి వెళ్తాడు. మొత్తం మీద గుడికి వెళ్ళే వ్యక్తి అతని కుటుంబం. నేను అడిగా అతన్ని, బాబు మారు మనసు పొందావా అని. అతగాడు అంటాడు, ఇప్పుడే పొందదలుచుకోలేదండి అంటున్నాడు. అంటే అది మనం అవి తింటూ ఉంటాం, అంటే అవి తాగుతూ ఉంటాం, అవి ఇవి చేస్తూ ఉంటాం. మరి ఇప్పుడు మారు మనసు పొందితే అవన్నీ ఆగిపోతాయి, అవి చేయడానికి అవకాశం ఉండదు. ఇంకోటి మారు మనసు పొందానంటే నేను ఏమేమి చేసి వచ్చానో అవన్నీ చెప్పాలి. ఇప్పుడు పలానా వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశాను అని చెప్పాలి. చేశాను కనుక తర్వాత తేడాలు వచ్చేస్తాయి కదా, వాళ్ళు పట్టుకుంటారు. కనుక వీళ్ళకి మారు మనసు పొందడానికి మనసు ఉండదు అసలు. వీళ్ళు శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళు. అంటే శరీరం మీద ఇంకా ఆ ఆశ చావక శరీరానికి సంబంధించిన ఆ పనులు. మా సంఘంలో ఒక అమ్మాయి నేను మారు మనసు పొందుతానని చెప్పింది. నేను సంఘంలో చెప్పాలి, ఫలానా ఆమె మారు మనసు పొందుతానని చెప్పింది, పొందానని చెప్పింది అని చెప్పాలి. అప్పటి నుండి ప్రతి కన్ను ఆమె మీద అబ్జర్వేషన్ ఉంటుంది. ఆమె మారు మనసు కరెక్టా కదా, ఆమె మాటలు ఎట్లా ఉన్నాయి, ఆమె జీవిత విధానం ఎట్లా ఉంది, ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎవరెవరితో మాట్లాడుతుంది, ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేసిన వాళ్ళు నాకు ఎప్పుడో చెప్తాడు ఫోన్ చేసో. అది నా బాధ్యత తెలుసుకోవటం వాళ్ళ సాక్ష్యం గురించి, వెలుపట లోపట. అప్పుడు దాన్ని బట్టి వాళ్ళ మారు మనసు కరెక్టే కదా నేను కన్ఫర్మ్ చేసి వాళ్ళని ఆత్మీయంగా బలపరిచి, ఆత్మీయంగా బలపడ్డారు, స్థిరపడ్డారని తెలిసిన తర్వాత అప్పుడు బాప్తీసం ఇవ్వాలి. అదొక పద్ధతి. అప్పుడే ఇచ్చారంటే బాప్తీసం, ఈరోజు మారు మనసు పొంది రేపు బాప్తీసం తీసుకుని వెళ్ళండి మళ్ళీ లోకంలో కలిసిపోతాం. అందుకని ఈ అమ్మాయి గబుక్కుని వచ్చేసి చెవిలో చెప్పింది నాకు, అయ్యగారండి చెప్పబాకండి, నేను ఇప్పుడే బాప్తీసం తీసుకోను. ఎందుకంటే చాలా ఉన్నాయి ఆమెకి, అవన్నీ ఆగిపోవాలి. అవి ఎట్లా మరి? అలా కుదిరితే అవ్వ కావాలి, బొవ్వ కావాలి. మా ఇంకొక అబ్బాయి అంటాడు నాతో, అయ్యగారండి నేను మారు మనసు పొందేలాగా దేవునికి ప్రార్థన చేయండి మీరు. అంటే ఈయన గారు మారు మనసు పొందాలని నేను దేవుడికి ప్రార్థన చేయాలంటే, అయ్యా పలానా ఆయనకు మారు మనసు తెచ్చిండని. అంత అవసరం వచ్చే మారు మనసు కావాలో వద్దు నువ్వు నిర్ణయించుకో. మారు మనసు పొందకపోతే నరకానికి పోతావు. నువ్వు బతకాలని నువ్వు కోరుకోవాలి, కానీ నేను నరకానికి పోకూడదు నువ్వు కోరుకోవాలి. కానీ ఇంకొకటి విషయం ఏంటంటే పిల్లలారా, ఒక వ్యక్తి మారు మనసు పొందటం అతని వ్యక్తిగత నిర్ణయం కాదు. వాక్యంలో ఉంది, జగత్తు పునాది వేయకముందే
తల్లి గర్భంలో పిండంగా రూపొందింపబడకముందే ఆయన సెలక్షన్లో ఉంచుతాడు, వాళ్ళని ఏర్పరచుకొని వాళ్ళని పిలుస్తాడంట, నిర్ణయిస్తాడంట, నియమిస్తాడంట, ఏర్పరచుకుంటాడు. కనుక నేను మానవ పొందినంటే అది నా గొప్పతనం కాదు, నా ఉదారం కాదు. ఇట్స్ నాట్ మై జనరాసిటీ, ఇట్స్ నాట్ మై కంపాషన్. దేవుడు పాపం ఏమైనా అనుకుంటాడు, అది పాస్టర్ గారు ఏమైనా అనుకుంటాడు, లేకపోతే గుళ్ళో మెంబర్షిప్ పెరుగుతుంది, సంఖ్య పెరుగుతుంది. అలా కాదు. దేవుడు అనుకోవాలి, ఈ రత్న కుమార్ గారు నరకానికి పోవాడు, అతను పోవటం నాకు ఇష్టం లేదు, అది చేసే పనులు మంచివి కాదు, అసలు వాస్తవానికి నరకంలో పడేయాలని, ఆయన ఇతగాడు నరకంలో పట్టడం నాకు ఇష్టం లేదని చెప్పి ఈ ఓపెన్స్ మై హార్ట్ టు రిసీవ్ ద వర్డ్. అప్పుడు ఏదో మీటింగ్లో కూర్చుంటా, అక్కడ అయ్యగారు చెప్తుంటాడు పాపం వల్ల వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరం ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమని. అప్పుడు హృదయం తెరవబడుతుంది. లూదియా హృదయాన్ని దేవుడు తెరిచినట్లు అప్పుడు ఐ రిసీవ్ ద వర్డ్, ఐ కన్ఫెస్ మై సిన్స్, ఐ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ మై పర్సనల్ సేవర్. అయ్యా నేను పాపిని, నా కొరకు నువ్వు మరణించావు సిలువలో, నా కొరకు రక్తంగా వచ్చావంట, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను రాయడం 1వ యోహాను పత్రిక 7వ వచనంలో. ఆ విధంగా పాపాలు నొప్పుకొని అప్పుడు అయ్యగారితో చెప్తాను, అయ్యగారు నేను మారుమర్చిపోయిందాను, నా పాప జీవితాన్ని విడిచిపెట్టేశాను, పాత జీవితాన్ని విడిచిపెట్టేశాను. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాను, ఇదిగో క్రొత్త, ఆయన క్రొత్త జన్మ, క్రొత్త జీవితం, క్రొత్త మనసు, నూతన మనసు వారికి ఇస్తాను. కానీ ఇట్ ఈజ్ ఆల్ డివైన్ ప్రిపరేషన్, ఇది దైవికమైనటువంటి మార్పు. అంతేగాని నేనేదో పెద్ద మనుగాడినని నేను మారుమోసిపోయింది, అంత దేవుడి మీద దయ తెలిసి మారుమోసిపోయింది అనేది ఏం అట్లా ఆశ్రయించాల్సింది. దేవుని కృప, దేవుని దయ, మనం నరకానికి పోకూడదు అనుకో దేవుడు మన మీద చూపించినటువంటి దయ. కనుక అయ్యా నీ ఇష్టం, మారుమోసి నువ్వు పొందితే పొంది, లేకపోతే మాని, పొందకపోతే నరకానికి పోతావు. దీని గురించి నిన్ను వెంటాడి కాదు ప్రార్థన అయితే చేస్తాం, అయ్యా ఆ బిడ్డతో మాట్లాడని, అంతవరకే. కానీ దేవుడు నీలోకి వచ్చి నిన్ను మార్చాలనేది కరెక్ట్ కాదు. కనుక మారు మనసు శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళకి లేదు, ఆత్మానుసారమైన మనసు కలిగిన వాళ్ళు ఎవరంటే మారు మనసు పొందిన వాళ్ళు. ఇక్కడ వ్రాయబడిన 6వ వచనంలో శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైంది. దేవుడైన యెహోవా ఆదాముతో ఇలా అన్నాడు, నువ్వు నేను తినద్దన్న పండు తిన్నావు, నువ్వు ఆజ్ఞను అతిక్రమించి పాపాత్ముడవయ్యావు, నిన్ను బట్టి ఈ నేలను నేను శపిస్తున్నాను, నువ్వు బ్రతికిన దినాలన్నీ కూడా ప్రయాసతో దీన్ని సేద్యం చేసి దాని పంట తిందువు అంటాడు ఆయన. నువ్వు నేల నుండి తీయబడ్డావు కనుక కదండి, ఆదికాండం 2వ వచనంలో అంటాడు, దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అని రాడు. జీవాత్మ, జీవించే ఆత్మ, ది సోల్, ఎ లివింగ్ సోల్. అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఉఫ్ ఊదాడు. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసండి? జీవవాయువు ఊదగా. మేము 5-6 తరగతుల్లో నేను చదువుకునేటప్పుడు ఈ ఆక్సిజన్ గురించి పాఠాల గురించి వచ్చినాయి. ఆక్సిజన్ అంటే అర్థం ఏంటి? ప్రాణవాయువు. ఇక్కడ రాయబడిన మాట కూడా అదే, జీవవాయువు ఊదగా, ప్రాణవాయువు ఊదగా. ఈ రెండింటి బదులు పర్యాయ పదం ఆక్సిజన్ అని పెట్టచ్చు. ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు, జీవవాయువు. అంటే మానవుడి యొక్క ఆ నాస్ట్రిల్స్లోకి, ముక్కు రంధ్రాల్లోకి ఆక్సిజన్ ఇదాడు, అది జీవాత్మ. ఈ ఆక్సిజన్ లోపల ఉంటేనే మనిషి కదులుతూ ఉంటాడు కదండి. డాక్టర్ గారు ఏం చేస్తారు? గబగబా ఆక్సిజన్ పెట్టారు. ఆక్సిజన్ పెట్టి కరోనా టైంలో ఆక్సిజన్ సప్లై లేకుండానే చాలామంది చచ్చిపోయారు. అడు ఆ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ గ్యాస్ట్రిక్కి గబగబా ఆ సిలిండర్ తీసుకొచ్చి ఆ ట్యూబ్స్ లోపల పెడితే ఆక్సిజన్ లోపల పోతుంటే, ఈ ఆక్సిజన్ సృష్టికర్త దేవుడు. కనుక ఆ ముక్కులో గాలి పోతుంది, ఆక్సిజన్ పోతుంది, బయటకు వచ్చేది కార్బన్ డైఆక్సైడ్. ఈ ఆక్సిజన్ లోపల పోయిన దేవుడు ఇటు వేలు పెట్టాడు అనుకో అడ్డం, ఎంతసేపు పని. ఈ ఊపిరి అట్లా లోపపోతుంటే బయటకు వస్తుంటే మనిషిలో కదలేకరు. మనిషి కదలట్లేదంటే అర్థం ఏంటి? లోపలికి శ్వాసక్రియ ఆటలు తెరిచినో రెస్పిరేషన్, బ్రీతింగ్ ఆగిపోయింది. ఇది దేవుడు ఇచ్చినటువంటిది. అందుకని దేవుడు ఏమంటాడంటే, నువ్వు నేల మంటి నుండి తీయబడ్డావు కనుక మళ్ళా తిరిగి హ్యాడ్ గో బ్యాక్ టు ది సేమ్ ఎర్త్ సాయిల్. ఏ మంటి నుండి, ఏ సాయిల్ నుండి తీయబడ్డావు ఆ సాయిల్ యూ హ్యావ్ టు రిటర్న్, యూ హ్యావ్ టు గో బ్యాక్. మనం ఎక్కడెక్కడికో బయటకు వెళ్తూ ఉంటాం, సాయంత్రం కానీ ఇంటికి వచ్చేస్తాం కదా. ఇంటికి రాకుండా అట్లా పోతూనే ఉంటామా? పొద్దున్న లేచి బయలుదేరి ఇక అలా కాదు కదా, ఏ విజయవాడ వెళ్తాం, వెనక్కి వచ్చేస్తాం మళ్ళీ ఆ పనులు అయిన తర్వాత.
వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ. ఎక్కడైతే మనం జీవితాన్ని మొదలుపెట్టాము, అది మనం తీయబడ్డాము, అదే పొజిషన్కి రావాలి. అయితే లోపల ఊదినటువంటి ఆ జీవాత్మ ఉంది చూశారు, ఇట్ విల్ ఆల్సో గో బ్యాక్ టు ది వన్ హూ హ్యాస్ గివెన్ ఇట్. ఎవరైతే దాన్ని మనకు అనుగ్రహించారో ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రసంగి అదే అంటాడు 12వ అధ్యాయంలో, మన్నైనది వెనకటి వలనే మంటలోకి వెళ్ళిపోద్ది, ఆత్మ దానిని అనుగ్రహించిన దేవుని వద్దకు వెళ్ళిపోద్ది. కనుక ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగిన వాళ్ళకంట మరణం అంట ఇది వెళ్ళిపోతుంది, ఇది శుష్కించిపోయి ఒకప్పటికి రాలిపోయేటువంటిది. మరి ఆత్మ కూడా చనిపోయిన స్థితిలో ఉంది. ఇప్పుడు నేను మారుమనసు పొందలేదనుకోండి, మారుమనసు పొందకపోతే నాలో ఉన్న ఆత్మ చనిపోయిన స్థితిలో ఉంది. ఎందుకంటే ఆదాము దగ్గర నుంచి వచ్చింది ఆ హెరిడిటరీ, దేవుని యొక్క ఆదాము యొక్క పాపాన్ని వారసత్వంగా పుచ్చుకొని వచ్చాం, ఆయన చావుని కూడా మరణాన్ని కూడా వారసత్వంగా పుచ్చుకొని వచ్చాం. సో ఐ వాజ్ డెడ్ ఇన్ స్పిరిట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అదే అంటాడు 1వ వచనంలో, మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వరమే ఉండగా దేవుడు క్రీస్తుతో పాటు మనల్ని వెన్ వీ రిసీవ్ జీసస్ క్రైస్ట్ ఇన్ టు అవర్ లైఫ్, దెన్ వీ విల్ బి బార్న్, వీ విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ బార్న్ అగైన్, తిరిగి జన్మించినటువంటి అనుభవాన్ని పొందుకుంటాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే శరీరం ఒకనాటికి చచ్చిపోయి రాలిపోయింది అనుకోండి, దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు, గొయ్యిలో పెడతారు. మరి ఆత్మ చచ్చిపోయింది కదా, దీనికి కూడా ఒక గొయ్యి ఉంది, ఆ గొయ్యిని నరకం అంటారు, అగ్నిగుండం. నరకం అనేది రియల్, ఇట్ ఈస్ దేర్, ఇది ఇమాజినరీ కాదు, ఎవరు ఊహించుకొని కవి కట్టుకొని రాసినటువంటిది కాదు. నరకం అనేది ఉంది ప్రియులారా. ఈ చచ్చిపోయినటువంటి ఆత్మని, శరీరాన్ని గొయ్యిలో ఎట్ట పెడతాము, ఈ చచ్చిపోయిన ఆత్మని కూడా ఆ నరకమైన గొయ్యిలో పెడతారు. నరకమైన గొయ్యిలో పెట్టకముందు ఈ ఆత్మ బతికింది అనుకోండి, ఇంకంతలో నరకమైన గొయ్యిలో పెట్టాల్సిన అవసరంలే. ఒక్కసారి బ్రతికినటువంటి ఆత్మ ఇటర్నిటీ అంటారు దాన్ని, అంటే నిత్య జీవాన్ని పొందుకుంటుంది, ఇటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఎప్పటికీ సజీవంగా ఉంటుంది, దేవుని దగ్గర ఉంటుంది. అందుకని నికోదేముతో యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో నికోదేముతో ప్రభు అదే అంటారు, ఒకడు క్రొత్తగా జన్మింపని ఎడల అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. ఈ మస్ట్ బి బార్న్ అగైన్. దట్ మీన్స్ ద డెడ్ స్పిరిట్ ఇన్ హిమ్ మస్ట్ రిసీవ్ లైఫ్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కనుక శరీరానుసారమైన మనసు కలిగిన వాళ్ళకి ఆమరణం, ఆత్మానుసారమైన మనసు అంటే ఎవరు ఆత్మ అయితే జీవించే స్థితికి వచ్చిందో ఆ ఆత్మ జీవము, దాన్ని బైబిల్లో నిత్య జీవం అంటుంది, ఎప్పటికీ సజీవంగా దేవుని రాజ్యంలో ఉండేదిగా ఉంటుంది. ఇక్కడ మనం పరిశీలి చేసుకుందాం, నేను శరీరానుసారమైన విధానంలో ఉన్నానా, ఆత్మానుసారమైన విధానంలో ఉన్నాను. మన 5వ వచనంలో చూసినట్టు దేవుంది, శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు. అంటే శరీరానుసారులు అంటే వీళ్ళు శరీరాన్ని అనుసరిస్తారు, ఈ శరీరానికి దేవుని మీద మనసు ఉండదు, లేకపోతే దేవుని యొక్క మాటల మీద మనసు ఉండదు, లేకపోతే దేవుని పనుల మీద మనసు ఉండదు. ఉదాహరణ పెళ్ళిళ్ళు అనుకుందాం, పిల్లని చూడడానికి వెళ్తున్నారు, కొంతమంది పాస్టర్ గారితో దగ్గరికి వచ్చి ఏమంటే పిల్లని చూడడానికి వెళ్తున్నాం ప్రార్థన చేయండి అంటారు. అనాల్సిన మాట ఏంటి, మీరు కూడా రండి పిల్లని చూడండి, మరి ఆ పిల్లని సెలెక్ట్ చేసుకోమంటారా వద్దా అని అడగాలి. ఒకళ్ళు పాస్టర్ గారు వాళ్ళతో పాటు వెళ్ళటం జరిగింది అనుకోండి, ఆ పిల్లని పర్సనల్గా అడగాలి, ఈయన అమ్మ మారుమనసు పొందావా, బాప్తిసం తీసుకున్నావా, అలా అయితే పెళ్లి చేసుకోవద్దమ్మా, అది క్రిస్టియన్ మ్యారేజ్ కాదు. ఇక నువ్వు మారుమనసు పొంది నేను వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలమ్మా, మీ అబ్బాయికి ఆ అమ్మాయి సరిపడదు, మారుమనసు లేదు అమ్మాయికి. ఎందుకు మారుమనసు లేదంటే శరీరానుసారమైన మనసు ఉంది. కానీ పెళ్ళైన కాడి నుంచి అతగాడిని విసిగిస్తూ ఉంటుంది, చీరలు కొనిపెట్టమను, నగలు కొనిపెట్టమను, లేకపోతే ఇంట్లో అది లేదనో ఇది లేదనో, ఆత్మీయ స్థితి ఉండదు కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే పాస్టర్ గారితో చెప్పరు, అడ్డం కొడతాడని. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్ల ఎర్రగా కనబడింది, ఇంకా బాగుంది పిల్ల, ఎర్రగా ఉండాలి, తర్వాత బాగా ఎక్కువ మొత్తం కట్నం తీసుకురావాలి, లేకపోతే ఏదైనా పెద్ద ఉద్యోగం చేస్తూ ఉండాలి, లేకపోతే వాళ్ళకి వెనక ఆస్తిపాస్తులు బాగుండాలి. ఇవన్నీ శరీరానికి సంబంధించిన విషయాలు. అమ్మాయికి వెనక ముందు ఏమీ లేదు, కట్నం కూడా ఇచ్చుకోలేదు, దేవుని క్రమంలో ఉంటుంది, మారుమనసు పొందింది, బాప్తిసం తీసుకుని సండే స్కూల్ టీచరు, ఆరాధనకి వెళ్తుంది అంటే అవన్నీ మాకు అక్కర్లేదు. శరీరానుసార్లు, ఆత్మానుసార్లు అయితే మాకు అవన్నీ అనవసరం. అమ్మాయి మారుమనసు పొందిందా, బాప్తిసం తీసుకుందా, పెళ్లి రోజు పెళ్లి కూతురు ఆ పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు ఆమె ప్రార్థన చేయాలి. నేను పెళ్లి కూతుర్లు లేకపోతే పెళ్ళైన వాళ్ళని, స్త్రీలని, సహోదరులను అడుగుతున్నా, అమ్మా పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు నువ్వు పెళ్లి కూతురుగా ప్రార్థనతో జీవితాన్ని ప్రారంభించావా? నేను పెళ్లి కొడుకుని అడుగుతున్నా,
పెళ్లి చేసుకోబోయే ముందు నువ్వు మారుమనసు పొందావా, బాప్తిజం తీసుకున్నావా? అలా అయితే నువ్వు పెళ్లికి పనికి రావు. నీకు పెద్ద ఉద్యోగం ఉండొచ్చు, నువ్వు పెద్ద చదువు చదువుకుని ఉండొచ్చు, నీకు ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఎకరాలు బ్యాంకులో అకౌంట్లో బాగా విపరీతమైన అమౌంట్ ఉండొచ్చు. ఇవన్నీ శరీరానికి సంబంధించిన విషయం. నీ అమ్మటి వచ్చేవి కాదు. ఇవి మాటకు రాయబడింది, శరీరానుసారమైన మనస్సు 7వ వచనంలో. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం అంట. ఏ డబ్బు, ఏ హోదా, ఏ స్థితిని నువ్వు గౌరవించి దేవుని కంటే ప్రాధాన్యత ఇస్తున్నావో అది దేవుడు ఒప్పుకోడంట. మార్కు సువార్త 8వ వచనంలో, ఒకడు సర్వలోకములు సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఇవన్నీ సంపాదించుకొని పెళ్లి చేసుకుంటే నువ్వు బతికి అట్లానే ఉంటావా? నువ్వు చచ్చిపోయిన తర్వాత అవి వేరే వాళ్ళ వశం అయిపోతాయి కదా. ఆత్మానుసారమైన మనసు జీవం అని రాయబడింది అక్కడ. కనుక నువ్వు దేవుని బిడ్డగా వివాహం చేసుకో. అవతల వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు, పిల్లవాడికి మంచి ఉద్యోగం ఉందా, బాగా చదువుకున్నాడా, బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయా, అవి చూస్తారు. పిల్లవాడు మారుమనసు పొందాడు, దేవుని క్రమంలో ఉన్నాడు, ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు అనేది ప్రయారిటీ దేవుని బిడ్డలకి. వాళ్ళు ఆత్మానుసారమైన మనసు కలిగిన వాళ్ళు. కనుక దేవుని మందిరంకి వెళ్ళే బిడ్డలారా, ఒక కాగితం పెన్ను తీసుకోండి. శరీరానుసారమైన విషయాలు అంటే శరీరానికి సంబంధించిన విషయాలు, ఆత్మకు సంబంధించిన విషయాలని టిక్కు కొట్టి మీరు చేసే పనులు వేటి కిందకు వస్తాయో లెక్క రాసుకోండి. ఒక్క రోజులో మీరు దేవుని దగ్గరికి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, దేనికి సంబంధించినవి అవి? శరీరానికి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయా, ఆత్మకు సంబంధించినవి కనీసం ఒకటన్నా ఉందా లేదా? మీరు అవన్నీ లిస్టు రాసుకోండి. అంటే దాన్ని బట్టి మీకు శరీరానుసారమైన మనసు ఉందా, ఆత్మానుసారమైన మనసు ఉందా అర్థమైపోద్ది. దేవుని ప్రార్థించేటప్పుడు దేవుని బిడ్డలు ఆత్మానుసారమైన మనసు కలిగిన వాళ్ళు ఆత్మకు సంబంధించిన విషయాలే 139వ దావీదు కీర్తనలో దావీదు మహారాజు అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన అతని యొక్క ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడు అనడానికి ఒక ప్రూఫ్ అన్నమాట, ఎవిడెన్స్. ఆయన అంటాడు, దేవా నా యందు నీకు ఆయాసకరంగా ఉన్న మార్గం ఏదో చూడు, నిత్య మార్గంలో నన్ను నడిపించు. ఏ జెన్యున్ ప్రేయర్ అంటారు దాన్ని. అయ్యా నాకు అదివు ఇదివు అని అడగట్లే, నీకు ఇష్టం లేని పనులు నేను ఏమైనా చేస్తున్నానేమో. ఈ ప్రార్థన నా ప్రార్థనగా చేసుకున్న, ప్రతిరోజు చేస్తాను. ఈ దినమంతా కూడా నీకు ఇష్టం లేని పనులు నేనేమో చేశానేమో, నీకు ఆయాసకరంగా ఏమైనా ప్రవర్తించానేమో, నా ప్రవర్తనలు, నా కళ్ళు, నా చూపులు, నా మాటలు, నా తలంపులు, నా క్రియలు నీకు ఎక్కడ నీకు ఇష్టం లేని పనులు చేశానేమో. యేసుక్రీస్తు వారి రక్తం నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరచయ్యా. క్రీస్తుని ఆత్మానుసారమైన మనసు గలవని చెప్పుకోవడానికి అతిశిస్తున్నాను. ఎందుకంటే అది దేవునికి ఇష్టం. 7వ వచనంలో ఉంది, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం అంటే ఇష్టపడ్డంట. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైంది. 8వ వచనం చూసుకుందాం. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. అది సంగతి. కయ్యను తీసుకొచ్చినటువంటి అర్పణ ఇట్ వాజ్ నాట్ యాక్సెప్టబుల్ టు గాడ్. గాడ్ వాజ్ నాట్ ప్లీజ్డ్ టువర్డ్స్ హిజ్ ఆఫరింగ్. కయ్యను తీసుకొచ్చిన అర్పణ చూసి కయ్యను వచ్చాడు, అర్పణ తీసుకొచ్చాడు. బిడ్డలను చూసినప్పుడు తండ్రికి సంతోషం కలుగుతుంది. నా బిడ్డలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. చిన్నప్పుడు నేను బయటకు అక్కడ వెళ్ళి వచ్చాను గుడింట్లోకి, రాగానే నా పిల్లలందరూ గంతులు అతడు నాన్న వచ్చాడు. నాన్న ఎప్పుడు చూడలేదా? ఏంటి వాళ్ళ సంతోషం? వాళ్ళు అట్లా అరుస్తుంటే నాకు సంతోషం. నా బిడ్డలు చూడు నన్ను చూసి. ఇంకా తండ్రి పిల్లల్ని చూసినప్పుడు తండ్రికి సంతోషం కలగాలి, తండ్రిని చూసినప్పుడు పిల్లలకి సంతోషం కలగాలి. దేవుడు కూడా అంతే. దేవుడు తన బిడ్డలను చూసినప్పుడు నా బిడ్డలు వచ్చారు, నా బిడ్డలు నాకు తీసుకొచ్చారు. కయ్యను చూసినప్పుడు he did not please with the offering. His offering was not acceptable. అందుకని 8వ వచనం, శరీరానుసారమైన మనసు గలవారు దేవుని సంతోషపరచు. బిడ్డ, నువ్వు దేవుని మందిరంకి వెళ్తున్నప్పుడు నిన్ను చూసి దేవుడు సంతోషిస్తున్నాడా? నీ ప్రార్థన వింటున్నప్పుడు దేవుడు సంతోషిస్తున్నాడా? పరీక్ష చేసుకుందాం ఆ జీవితాన్ని. ఈ మాటలు వింటుండగా నేనేదో ఎవరిని విమర్శించడానికి కాదు. ఈ మాటలు వినటం వల్ల దేవునికి చిత్తం నెరవేరాలి. దేవుడు నన్ను ఈ వర్తమానాలు ఇవ్వడానికి ఎందుకు నియమించాడు ఆయన ఉద్దేశం నెరవేరాలి. దయచేసి నా కోసం ప్రార్థన చేయండి, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. శరీరానుసారమైనది కాదు, దేవుని సేవ చేయడానికి మీకోసం కూడా నేను ప్రార్థన చేస్తుంటాను. మీ ప్రార్థనలు అవసరతలు ఏమంటే నాకు ఫోన్ చేయండి. వాట్సాప్ నెంబర్ కూడా అదే. మీకు ఎలాంటి అవసరత అయినా సరే, అది శరీరానుసారమైందైనా ఆత్మానుసారమైందైనా దేవుని సేవకుడిగా మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు నా కోసం ప్రార్థన చేయండి. యాకోబు పత్రికలో మరి 5వ అధ్యాయంలో అదే అంటాడు, ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోండి అంటాడు. మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకుందాం. మనం దేవుని బిడ్డలమి, మనం ఆత్మానుసారమైన మనసు కలిగిన వాళ్ళం. దేవుడు మనం చూసి సంతోషిస్తున్నాడు, మన మాటలు వింటున్నాడు, మన ప్రార్థనలు వింటున్నాడు, మన ఆరాధన అంగీకరిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం.
కృప కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఇదిగో మరికొన్ని మాటలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి ఉంది. ఈ మాటలు వృధాగా పోకుండా, నిష్ఫలం కాకుండా, దారి పక్కన పడ్డ విత్తనాల్లో కాకుండా, రాతి నెలలో పడిన విత్తనాల్లో కాకుండా, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాల్లో కాకుండా, మంచి నెలలో పడి 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలించిన విత్తనాలుగా ఫలింపజేయండి. ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ నేను ఆశీర్వదించండి అయ్యా. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఆత్మీయ స్థితిలో పెంచండి. ఆత్మానుసారమైన మనసు దయచేయండి. ఆత్మానుసారమైన మనసు మాకుంటే ఆశీర్వాదాలన్నీ మావే. బిడ్డలను ఆశీర్వదించండి. మీకే మహిమ ఘనత ఆరోపిస్తూ మరలా వచ్చే వర్తమానం వరకు మీ సజీవుల లెక్కలు మమ్మల్ని నుంచి నేను ఆత్మీయంగా మా బలపరచమని నీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు. అనుదిన క్రైస్తవ జీవితమందున ఆదుకొనుము దేవా, అనుక్షణము నా పతనములందున విజయము నీయవయా, విజయము నీయవయా. అనుదిన క్రైస్తవ జీవితమందున ఆదుకొనుము దేవా, అనుక్షణము నా పతనమునందున విజయము నీయవయా, విజయము నీయవయా. శోధన వేదనానందున, శోధన వేదనానందున, అనుక్షణము నా పతనమునందున విజయము నీయవయా, విజయం నీయవయా.